రాజానగరం నియోజకవర్గం సీతారాంపురం గ్రామం నుండి గండేపల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారి పనులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేవలం 3.5 కోట్లతో చేపట్టిన ఈ రోడ్లే కాకుండా రాబోయే రోజుల్లో ప్రతి పల్లెను బీటీ రోడ్లతో అనుసంధానిస్తామని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాజానగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో అద్భుతమైన పాలన ప్రజలందరూ పొందుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు 3,45 రూపాయలతో ఈ యొక్క R&B రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. మనం ఇలాగే ప్రతి చోట కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. రీసెంట్ గా చూస్తే మనకి రాజానగరం నుండి ముక్కనాడు వరకు చాలా భయంకరంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ముక్కనాడు వరకు కూడా మన రోడ్లు వేయడం జరిగింది. మల్లంపూడి ముక్కనాడ పాకలు ప్రజలందరూ కూడా భయంకరమైన ఇబ్బందులు పడేవారు. ఈ రోజున అదంతా లేకుండా కూడా శుభ్రం క్లియర్ చేసి R&B రోడ్డు వేయడం జరిగింది. అలాగే రాపాక నుంచి ఈ యొక్క కోటికేశ్వరం రోడ్డు కూడా భయంకరంగా ఉండేది. ఆ రోడ్డును కూడా పూర్తి చేసాము. అలాగే చూస్తే నామవరం ఇలా 10 చోట్ల ఎక్కడ చూసినా సరే రోడ్లు అనేది ఎక్కడ ఇబ్బందులు ఉన్నా సరే మనం చేస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ ద్వారా ఇప్పటి వరకు సుమారుగా రాజానగరం నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో మన రోడ్లు వేయడం జరిగింది. ఒక సీతారాంపురం గ్రామంలోనే మనం చూసుకున్నట్లయితే ఈ 3 కోట్లు కాకుండా చూసినట్లయితే 6 కోట్ల రూపాయల నిధుల్ని సీతారాంపురం ఒక్క గ్రామానికే మనం ఇచ్చాం. మేజర్ డ్రైన్లు వేసాం. ఇక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందో కానీ రోడ్డు వేయడంలో రోడ్లో డ్రైన్లు అనేది చక్కగా పూర్తి చేసుకోగలిగాం. ఇప్పుడు మనం మురా రోడ్లో కానివ్వండి, ఈ రోడ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చేసాం. కొన్ని దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వల్ల ఒక రోడ్డు అయితే చిన్న ఇబ్బంది జరిగింది, కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం పూర్తి చేయగలుగుతున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా పనివేస్తున్నాం. ఎక్కడ కూడా రేపు రాబోయే పుష్కరాల నాటికి ఎక్కడ రోడ్లు అనేది పెండింగ్ లేకుండా రాజానగరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం. త్వరలో నేను రుణ చైర్మన్ చౌదరి గారు కలిసి కనీసం ఈ యొక్క మే నెలలోనే మరో 10 కోట్ల రూపాయల వర్కులు శంకుస్థాపనలో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కూడా జరుగుతుంది. స్పెషల్ గా గ్రాంట్లు కోరాం. కమిషనర్ పంచాయతీ రాజ్ వారిని వరిస్తున్నారు. ఇప్పుడు దానికి కూడా త్వరలో అన్ని గ్రామాల్లో కూడా డ్రైన్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే ఫండ్స్ వచ్చినాయో మనం మేజర్ రోడ్ల మీద ఫోకస్ చేసాం. అంటే ఇంటర్నల్ లింక్ రోడ్స్ మీద పెట్టాం ఎక్కువ ఫోకస్. ఒక గ్రామం నుండి మరో గ్రామం వెళ్ళడం కోసం అటు తోకాడ నుంచి రాదేపాలెం కానివ్వండి, అలాగే ఇక్కడ పురుషోత్తపట్నం నుంచి సీతానగరం వరకు రోడ్డు కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు మన రఘుదేవపురం నుంచి కోనవరం, అలాగే శ్రీరంగపట్నం నుంచి మునగాల, మరో రోడ్డు మన బుల్లెత్తిపాలెం నుంచి కోటికేశ్వరం, కోనవరం, ఇలాగా లింక్ రోడ్ల మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఈసారి మన గ్రామాల్లో డ్రైనేజు వీధుల్లో ఉన్నటువంటి రోడ్ల మీద ఫోకస్ చేసి ఈ యొక్క మే నెలలోనే 10 కోట్ల రూపాయల వర్క్ చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాం. 2-3 రోజుల్లో అదంతా కార్యాచరణలో తీసుకొచ్చి నేను చౌదరి గారు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి శంకుస్థాపన చేసి ఆ రోడ్లన్నీ కూడా ఒక నెల నుంచి నెల 15 రోజుల లోపలనే పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి పెద్ద బూతులు